తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, అలాగే గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త విధంగా ఆలోచనలు చేస్తారు. అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు సపోర్టివ్గా ఉంటాయి. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో మీరు ఆలోచనలు చేసేటప్పుడు ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అపార్థాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వారి గురించి శ్రద్ధ తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి విషయంలో ముఖ్యంగా ఆకస్మికమైన అలసట, ఒత్తిడి, పనికి సంబంధించిన ఒత్తిడి, ఆర్థిక విషయాలు, వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ స్ట్రెస్, అంటే అధిక శాతం సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం, వృత్తిపరంగా ఇబ్బందికరంగా ఉండడం, అలాగే వాహనాలకు సంబంధించి కొంత సమస్యలాత్మకంగా ఉండడం, ఏదైనా లోన్లకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత శ్రమ, ఒత్తిడి అధికంగా ఉండడం, సమయానికి విశ్రాంతి లేకపోవడం వల్ల అధికంగా సమస్యలు ఉండడం, వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ మీరు మీ యొక్క ఆలోచనలతో ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అధికంగా ముందుగా మీ యొక్క ఆహార శ్రద్ధ, ఆరోగ్య శ్రద్ధ తీసుకొని తదుపరి మిగిలిన విషయాలు ఆలోచించాలి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమాల్లో పాల్గొంటారు, సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్నేహితుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. స్నేహితులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులతో అనుకూలమైన వాతావరణం గడపడానికి ప్రయత్నం చేస్తారు. పెట్టే ప్రతి ఖర్చు కూడా మీకు మానసికంగా ఆనందాన్ని ఇచ్చే విధంగానే ఉండే అవకాశం అనేది ఉంది. చిన్ననాటి మిత్రులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు.